కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీపము వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనకరాజా, కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు. మరొక కథను చెప్పెదను, విను అని ఇట్లు చెప్ప ఆరంభించారు. ఈ మాసంలో హరినామ సంకీర్తనలు చేయుట, వినుట, శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట, కార్తీక పురాణము చదువుట లేక వినుట చేయాలి. ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు కూడా ఉంది. ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులయందు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము వెలిగించవలెను. ఈ మహాకార్తీకంలో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూచిన వారికి కూడా సమస్త పాపములు నశించును. దాని గురించి ఒక కథ చెప్తాను, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయం ఉన్నది. కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే ఉండవలెనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయము శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు. ఈ విధముగా కార్తీక మాసము అంతయు చేయాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలెనని తలచి ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగినది. ఆ నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది. అది కార్తీక మాసము అగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి వెలుగుటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యము ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపంలోకి మారినది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుట చూచి, ఓయి, నీవు ఎవరు? ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి, ఆర్య, నేను ఎలుక రూపం ధరించిన మనిషిని. రాత్రి నేను ఆహారమును వెదుకుచూ ఈ దేవాలయము లోనికి ప్రవేశించాను. ఏమీ దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుతున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగినది. నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది. ఓ మహానుభావ, నేను ఎందుకు ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంతటా యోగేశ్వరుడు తన దివ్య దృష్టితో చూచి, ఓయి, నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు. నిన్ను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి. ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్ని తినుబండారములు మరియు పాలు, పెరుగు, మజ్జిగ మొదలగునవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వానిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి
పిసినారివై జీవించినావు. నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము పూర్తి అయినది.